హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సూడో సెలెక్టర్స్ గురించి ఒకసారి చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. అండ్ ఈ వీడియో కోసం ఒక గూగుల్ లింక్ని క్రియేట్ చేశాను అండ్ ఒక బటన్ని కూడా క్రియేట్ చేశాను అనమాట, క్లిక్ మీ. అండ్ పైన ఇక్కడ హెడ్లో ఒక స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ని లింక్ చేశాను, సిఎస్ఎస్ ఫైల్ని. అండ్ ఆ సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్తే కొంచెం రీసెట్ సిఎస్ఎస్ రాశాను అనమాట. ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళి చూస్తే అది ఇలా కనపడుతుంది, ఒక గూగుల్ లింక్ అండ్ ఒక క్లిక్ మీ బటన్, రెండు సైడ్ బై సైడ్ చేస్తాను. ఇక్కడ ఆ లింక్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ కొన్ని స్టైల్స్ ఇస్తాను దానికి. టెక్స్ట్ డెకరేషన్ నన్, కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. సేవ్ చేస్తే ఆ కలర్ స్టైల్స్ అనేవి ఇక్కడ అప్లై అయిపోయినాయి అనమాట. ఇవి నార్మల్ స్టైల్స్. ఇలా కాకుండా ప్రతి ఎలిమెంట్కి సూడో స్టేట్స్ అని ఒకటి ఉంటుంది. అవేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కర్సర్ కనపడుతుంది కదా ఇక్కడ. ఆ కర్సర్ని ఈ ఎలిమెంట్ మీదకి తీసుకెళ్తే దాన్ని హవర్ స్టేట్ అంటాం అనమాట. ఆ హవర్ స్టేట్ని మనం సెలెక్ట్ చేసి స్టైల్ చేయొచ్చు. ఎలా అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అగైన్ ఆ లింక్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ నేను కోలన్ హవర్ అని రాస్తాను అండ్ మీసల్ బ్రాకెట్ లేదా. ఇక్కడ అంటే ఏంటంటే, ఇక్కడ ఆ లింక్ మీద హవర్ చేసినప్పుడు, అంటే నా కర్సర్ని ఆ ఎలిమెంట్ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఇందులో ఉన్న స్టైల్స్ని అప్లై చెయ్యి అని చెప్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చి నేను కలర్ గ్రీన్ అనేస్తాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. సేవ్ చేసి ఇప్పుడు నార్మల్గా చూస్తే ఈ స్టైల్స్ అప్లై అయిపోయినాయి. ఇప్పుడు నేను దాని మీద హవర్ చేస్తాను. హవర్ చేయగానే మీరు చూసినట్టయితే కలర్ గ్రీన్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అయింది. అది కలర్ చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో దానికోసం నేను ఈ బ్లూని స్కై బ్లూ చేస్తాను. స్కై బ్లూ చేస్తే ఇప్పుడు మళ్ళీ హవర్ చేస్తాను దాని మీద. హవర్ చేస్తే మీరు చూశారు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ, కలర్ గ్రీన్ అయిపోయింది అనమాట. అది హవర్ స్టేట్. దీన్ని ఒక సూడో సెలెక్టర్ అని అంటాం అనమాట. ఓకేనా. ఇలా కోలన్ హవర్ కాకుండా ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి. అవేంటంటే, నెక్స్ట్ ఏంటంటే ఆ లింక్కి యాక్టివ్ అనే ఒక సూడో స్టేట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏ కోలన్ యాక్టివ్ అని ఇచ్చాను. యాక్టివ్ అంటే ఏంటంటే, ఈ లింక్ని మనం క్లిక్ చేస్తాం కదా, అప్పుడు ఆ లింక్ యాక్టివ్ అయింది అని అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను కలర్ ఈసారి కలర్ బ్లూ ఇస్తాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ శామన్. ఓకేనా. ఇప్పుడు మనం చూస్తే నార్మల్గా ఈ స్టైల్స్ అప్లై అయిపోయినాయి. దాని మీద హవర్ చేస్తే ఆ హవర్ స్టైల్స్ అప్లై అయిపోయినాయి. ఇప్పుడు నేను క్లిక్ చేయడానికి ట్రై చేస్తాను. క్లిక్ చేస్తే మీరు చూశారు కదా, కలర్ బ్లూ అయింది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆ శామన్ రంగు వచ్చిందనమాట. అది యాక్టివ్ సూడో స్టేట్. ఇలా యాక్టివ్ కాకుండా ఇంకొకటి ఉంది ఫైనల్గా లింక్కి. అదేంటంటే విజిటెడ్, ఏ కోలన్ విజిటెడ్ అని ఇచ్చి దీని లోపల కలర్ గ్రీన్ ఇద్దాం అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వైలెట్ ఇద్దాం. ఓకేనా. కోలన్ విజిటెడ్ అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు, ఇది లింక్ కాబట్టి ఆ లింక్ని మనం విజిట్ చేస్తే దాని తర్వాత ఈ స్టైల్స్ అప్లై అయిపోతాయి అనమాట. ఇప్పుడు నేను ఆ గూగుల్ లింక్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే గూగుల్కి వచ్చాం అనమాట. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి వెనక్కి వెళ్తే మీరు చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వైలెట్ అండ్ కలర్ గ్రీన్ వచ్చిందనమాట. ఎందుకంటే మనం ఈ లింక్ని విజిట్ చేసాం, అందుకని ఈ స్టైల్స్ అప్లై అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు నేను ఈ సూడో సెలెక్టర్స్కి వచ్చి ఇక్కడ నేను గూగుల్ కాకుండా యూట్యూబ్ అని ఇస్తాను. సేవ్ చేస్తే మీరు చూసారు కదా, ఇక్కడ లోపల ఉన్న టెక్స్ట్ని కూడా గూగుల్ కాకుండా యూట్యూబ్ అని ఇద్దాం. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే కలర్ మళ్ళీ ఈ నార్మల్ స్టైల్స్ ఏదైతే ఉందో అవి అప్లై అయిపోయినాయి అనమాట. ఎందుకంటే మన యూట్యూబ్ని ఇంకా విజిట్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ హవర్ చేస్తాను. హవర్ చేస్తే కలర్ గ్రీన్, బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ, హవర్ స్టైల్స్ ఈ స్టైల్స్ అప్లై అయిపోయినాయి. నేను క్లిక్ చేస్తే ఈ కలర్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్ శామన్ అప్లై అయిపోయినాయి. ఇప్పుడు నేను దాన్ని ఆ యూట్యూబ్ లింక్కి వెళ్తాను. యూట్యూబ్ లింక్కి వెళ్తే మీరు చూసారు కదా, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వైలెట్ అండ్ కలర్ గ్రీన్ అప్లై అయిపోయింది అనమాట. ఓకేనా. వీటిని కోలన్ విజిటెడ్, కోలన్ యాక్టివ్, కోలన్ హవర్, వీటిని సూడో సెలెక్టర్స్ అంటాం. ఓకేనా. ఈ యూట్యూబ్ లింక్ని క్లోజ్ చేస్తాను. సేమ్ అదే విధంగా ఈ బటన్ని కూడా స్టైల్ చేద్దాం. బటన్ని నేను ఫస్ట్ సెలెక్ట్ చేసి కొన్ని స్టైల్స్ ఇస్తాను. నేను బోర్డర్ నన్, బ్యాక్గ్రౌండ్ కలర్ శామన్ అండ్ ప్యాడింగ్
10 పిక్సెల్ అండ్ కలర్ ఏమిస్తానంటే స్కై బ్లూ ఇస్తాను. సేవ్ చేస్తే ఇలా అయిందనమాట. అది నార్మల్ కలర్స్. బటన్కి కూడా హవర్ స్టేట్ ఉంటుంది కాబట్టి బటన్ అని ప్రెస్ చేసి హవర్ ఇస్తాను. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, కలర్ బ్లూ సేవ్ చేసి ఇక్కడికి వెళ్తే హవర్ చేస్తాను దాని మీద. హవర్ చేయగానే మీరు చూశారు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అయింది, కలర్ బ్లూ అయింది. మ్యాక్సిమం ప్రతి ఎలిమెంట్కి ఈ హవర్ స్టేట్ అనేది ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ బ్రౌజర్ మీద వస్తుంది కాబట్టి అన్ని ఎలిమెంట్ల మీద మనం ఇలా కర్సర్ని ఆ ఎలిమెంట్ మీద తీసుకెళ్ళగలం. ఓకేనా? కాబట్టి ప్రతి ఎలిమెంట్కి హవర్ సూడో స్టేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు హవర్ తర్వాత నేను బటన్ యాక్టివ్ అని ఇస్తాను. యాక్టివ్ అని ఇచ్చి ఇక్కడ నేను ఈసారి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అండ్ కలర్ శామన్ కాకుండా ఈసారి క్రిమ్సన్ వేద్దాం. సేవ్ చేస్తే నార్మల్గా ఈ స్టైల్స్ అప్లై అయిపోయినాయి, బటన్ స్టైల్స్. ఇప్పుడు మనం హవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, కలర్ బ్లూ. ఓకేనా? ఈ హవర్ అనే స్టైల్స్ అప్లై అయిపోయినాయి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, కలర్ క్రిమ్సన్ అయిపోయింది అనమాట. క్రిమ్సన్ అంటే ఇంకా రెడ్ లాగానే ఉంటుంది. మీరు చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, కలర్ కలర్ క్రిమ్సన్. ఇవి సూడో సెలెక్టర్స్ అనమాట. ప్రతి ఎలిమెంట్కి ఒక్కొక్క సూడో ఎలిమెంట్స్ ఉండొచ్చు. మ్యాక్సిమం అన్నిటికీ హవర్ ఉంటుంది, అన్నిటికీ యాక్టివ్ ఉంటుంది. ఈ విజిటెడ్ అనేది ఈ లింక్కి స్పెషల్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఆ లింక్ని విజిట్ చేయగలం కాబట్టి. ఓకేనా? సో ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.